దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గతంలో మనం మాట్లాడుకుంటూ వస్తున్నట్టుగా మనము పత్రికలను ధ్యానించుకుంటూ వస్తున్నాం. అందులో ఈరోజు మనము మాట్లాడబోతున్న పత్రిక యోధా రాసిన పత్రిక. ఆత్మ నడిపింపు కోసం ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ తండ్రి, నీ పరిశుద్ధ పాదమునకు, నీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రం ప్రభా. నాయన, ఈ పత్రిక ద్వారా ప్రభా మేము మా ఆత్మీయ స్థితిలో ప్రభా ఎదిగి ఫలించి తద్వారా మీకు మహిమను ఘనతను తెచ్చే బిడ్డలంగా మేము ఉండడానికి సహాయం దయచేయండి. నాయన, మీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. తద్వారా అనేక మందికి దీవెనకరంగా నేను వారికి సహాయం దయచేయండి. నాయన, యోధా రాసిన ఈ పత్రిక ద్వారా సారాన్ని గ్రహించి మీరు చెప్తున్న మాటలను క్రియల్లో పెట్టి తద్వారా మమ్మల్ని సంతోషింపచేసే బిడ్డలంగా మేము ఉండడానికి సహాయం తెచ్చమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యోధా రాసిన పత్రిక. పాత నిబంధనలో మొత్తం 39 పుస్తకాలను, అలాగే నూతన నిబంధనలో 27 పుస్తకాలు కలిపితే మొత్తము 66 పుస్తకాలు మనకు బైబిల్లో ఉన్నాయి. ఇప్పుడు మనము మాట్లాడుకోబోయే పత్రిక యోధా రాసిన పత్రిక 65వ పుస్తకంగా, బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లో 65వ పుస్తకంగా, నూతన నిబంధనలో 26వ పుస్తకంగా మనకి కనిపిస్తుంది. ఈ పత్రిక ఎవరు రాశారు అంటే యోధా గారు రాశారు. ఎప్పుడు ఈ పత్రికను ఆయన రాశారు అంటే క్రీస్తు శకము 66 నుంచి 80 మధ్య కాలంలో ఈ పత్రికను రాసినట్లుగా బైబిల్ పండితులు చెప్తున్నారు. ఎక్కడి నుంచి ఈ పత్రికను రాశారు అంటే యెరూషలేము నుంచి ఈ పత్రికను రాసినట్లుగా మనకి కనబడుతుంది. ఎవరికి రాశారు అంటే మనకు పేతురు మొదటి పత్రిక, రెండవ పత్రిక పేతురు గారు ఎవరికైతే రాశారో వారికి ఈ పత్రికను రాసినట్లుగా మనకి తెలుస్తుంది. కారణము పేతురు గారు రాసిన రెండవ పత్రికలోని రెండవ అధ్యాయము యొక్క కంటిన్యూషన్గా యోధా రాసిన పత్రిక మనకి కనిపిస్తుంది. దాంట్లో ఏ విషయాలైతే చెప్పారో పేతురు గారు, అదే విషయాలు ఈ పత్రికలో కూడా కనిపిస్తాయి. పేతురు గారు ఏ విషయంలో జాగ్రత్తలు చెప్తూ, అబద్ధ బోధల విషయంలో సంఘాన్ని మేలుకొలుపుతూ చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవే మాటలు, అదే కంటిన్యూషన్గా ఈ పత్రిక యోధా రాసిన పత్రిక మనకి కనిపిస్తుంది. కనుక ఇది ఎక్కడి నుంచి రాశారు? యెరూషలేము నుంచి. ఎవరికి రాశారంటే మనకి పేతురు రాసిన పత్రికలో, పేతురు గారు రాసిన పత్రికలను ఎవరికైతే రాస్తారో అనగా పొంతు, కప్పదోకియా, ఆసియా, బితూనియా, గలతియా, ఈ ప్రాంతాల వారికి, ఈ ప్రాంతాల్లో చెదిరిపోయిన వారికి రాసిన పత్రికగా ఈ యోధా రాసిన పత్రిక మనకి కనిపిస్తుంది. ఈ పత్రికను రాయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని మనం చూసినట్లయితే, ఆ రోజు ఈ పత్రిక రాసే సమయానికి యోధా గారు రక్షణను గూర్చిన వార్తను, రక్షణ గూర్చిన బోధను సువివరంగా చక్కగా వివరిద్దామని చెప్పి ఈ పత్రికను మొదలు పెడతారు. కానీ అక్కడున్న దుర్వార్తలు, అక్కడున్న తప్పుడు బోధలు, అక్కడ అబద్ధ ప్రవక్తల యొక్క బోధల వల్ల తను రాయాలనుకుంటున్న రక్షణ సువార్తను పక్కకు పెట్టి ఏవైతే తనకు వినిపించాయో ఆ దుర్వార్తలు, ఏవైతే ఆ దుర్వార్త విన్నాడో ఆ దుర్వార్తలను ఖండిస్తూ, ఆ దుర్వార్తలు ఏంటి అనగా కాంప్రమైజ్డ్ క్రిస్టియన్స్, బ్యాక్ స్లైడర్ క్రిస్టియన్స్, అలాగే ఫాల్స్ ప్రాఫిట్స్, అబద్ధ ప్రవక్తలు, వీరు
సంఘాన్ని గలిబిలి చేస్తూ వారు బోధల వల్ల సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని తప్పుదావ పట్టిస్తున్న సమయంలో వారిని ఖండిస్తూ వారిని హెచ్చరిస్తూ వారి విషయమై మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి వారిని హెచ్చరిస్తూ అదే సమయంలో మనకు అప్పగించబడిన ఈ బోధ మనకు యాక్చువల్గా రక్షణ గురించి రాసుకెళ్దాం అనుకున్న తను యోధా గారు బోధ విషయంలో జాగ్రత్తగా ఉండండి, మీరు ఏదైతే విన్నారో, మీరు ఏదైతే మీ విశ్వాసం క్రీస్తులో స్థిరంగా ఉండాలి, అవిశ్వాసం మీరు పెట్టుకోవద్దు, మీ విశ్వాసము క్రీస్తులో స్థిరంగా ఉండాలి అన్ని వారిని మేలుకొలుపుతూ వారిని హెచ్చరిస్తూ వారికి రాసిన పత్రికయే ఈ యోధా రాసిన పత్రిక. యోధా రాసిన పత్రిక మనం చూసినట్లయితే అద్భుతమైన పత్రిక అండి. నిజంగా యోధా ఈ యోధా ఎవరు? ఫస్ట్ ఈ యోధా ఎవరు? మనకి నూతన నిబంధనలో కావచ్చు, పాత నిబంధనలో కావచ్చు, మనకు యోధా అనే పేరు సుప్రసిద్ధం. కారణము మనకి యాకోబు కుమారుల్లో ఒక యోధా ఉంటాడు. ఆ యోధాలోంచే దావీదు యోధా గోత్రం ఉంటుంది. యోధా గోత్రం అన్నా యోధా పేరన్నా, యోధా అంటే స్తుతి. యోధా అనే పేరుకు అర్థము స్తుతి. ఆ యోధా గోత్రంలోంచే దావీదు వచ్చారు. ఆ దావీదు వచ్చారు. దావీదు ద్వారానే యేసుక్రీస్తు వచ్చాడు. చాలా ప్రాముఖ్యమైన గోత్రంగా యోధా గోత్రం మనకి పాత నిబంధనలో మనకి కనిపిస్తుంది. అయితే నూతన నిబంధనలో కూడా యోధాలు చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తుకి 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది శిష్యుల్లో 2 యోధాలు మనకు కనిపిస్తారు. ఒకరు ఇస్కరియోతు యోధా. అతడు యేసుక్రీస్తుని దొంగ ముద్దు పెట్టుకొని యేసుక్రీస్తుని రోమా సైనికులకి అప్పచెప్పిన వాడిగా మనకి సుపరిచితం. యోధా, ఇస్కరియోతు యోధా. ఇస్కరియోతు కాని మరొక యోధా ఉన్నాడా అని అంటే మరొక యోధా ఉన్నాడు. అది మనకి ఎక్కడ కనిపిస్తుందంటే అసలు యేసుక్రీస్తు శిష్యులుగా ఉన్న 12 మందిలో పేతురు, యాహాను వీళ్ళందరూ ఉన్నారు. వీరితో పాటు ఇంకొక యోధా కూడా మనకి కనిపిస్తాడు. అది యాహాను సువార్త 14వ అధ్యాయము 22వ వచనం. 22వ వచనం. ఇస్కరియోతు కాని యోధా, ప్రభువా నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నీవు కనపరుచుకునుట ఏమి సంభవించినని అడగగా, ఇస్కరియోతు యోధా కాని యోధా. ఇస్కరియోతు యోధా కాని యోధా అంటే అపోస్తులలో ఒకడు అని మనకు తెలుస్తుంది. అలాగే ఇంకా యోధాలు ఎవరున్నారు అని చూస్తే, అలాగే అపోస్తుల కార్యాల్లో మనము ఒక యోధాను చూస్తాం. అపోస్తుల కార్యాలు రండి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 37వ వచనం. ఈ యూదా ఎవరంటే ఒక తిరుగుబాటుదారుడిగా మనకి కనిపిస్తాడు. వారికి తర్వాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యోధా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయు ప్రేరేపించెను. అంటే ఈ యోధా ఎవరంటే ప్రజల్లో తిరుగుబాటును చేసేవాడిగా మనకు కనిపిస్తాడు. కాబట్టి ఈ యోధా పత్రికను రాశారు అంటే అది ఛాన్స్ లేదు. కారణం ఏంటంటే తిరుగుబాటుదారుడు గనక ఈ యోధా పత్రికను రాశారు అనడానికి ఛాన్స్ లేదు. మరి ఏ యోధా? ఇదే అపోస్తుల కార్యాలు మనము చూసినట్లయితే 9వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, దమస్కులో అపోస్తుడైన పౌలు గారు వెళ్తున్న సమయంలో సంఘాన్ని హింస పెట్టడానికి
క్రైస్తవుల్ని పాడు చేయడానికి, క్రైస్తవుల్ని చంపివేయడానికి, వారిని హింస పెట్టడానికి వెళ్తున్న సమయంలో దమస్కులో ప్రభువు పౌలు గారిని దర్శించినప్పుడు పౌలు గారు కంటి చూపు కొన్ని దినాలు కోల్పోతారు. ఆ సమయంలో అననీయ వెళ్ళి పౌలు గారికి ప్రార్థిస్తారు. ఆ కంటి చూపు పోయిన సమయంలో దమస్కులో ఎవరి ఇంట్లో ఈ పౌలు గారు ఉంటారు అంటే పౌలు గారిని చేర్చుకున్న వాడుగా ఒక యూద మనకి 9వ అధ్యాయంలో కనిపిస్తాడు. దమస్కులో అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 10వ వచనం. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉండేను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నదనబడిన వీధికి వెళ్ళి యోధా అను వాని ఇంట తార్సువాడైన సౌలు అను వాని కొరకు విచారించుము. ఎక్కడ అందుకు ప్రభువు నీవు లేచి తిన్నదనబడిన వీధికి వెళ్ళి యోధా అను వాని ఇంట తార్సువాడిన సౌలు ఉంటాడు. అంటే ఇక్కడ ఒక యోధా కనపడుతుంది. ఈ యోధా ఏమైనా రాశారంటే ఈ యోధా కూడా రాయలేదు. ఈ యోధా కూడా రాయలేదన్న కారణం ఏంటి అనగా ఛాన్స్ లేదు మనకి. అలాగే మనము పోనీ అపోస్తుల్లో ఉన్న యోధా గారు ఈ పత్రికను రాశారా అంటే మనకి రాయలేదు అని చెప్పి మనకు యోధా రాసిన పత్రికలోనే ఒక ఎవిడెన్స్ మనకి దొరుకుతుంది. రండి చూద్దాం. యోధా రాసిన పత్రిక 17-18 వచనాలు చూస్తే, అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశను చొప్పున నడుచుచు అపహాసకులుందరని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకునేది. పూర్వము యేసుక్రీస్తు మీకు చెప్పాడు, అంత్య దినాల్లో అపహాసకులు వస్తారు అని చెప్పి యేసుక్రీస్తు చెప్పాడు. అలాగే అపోస్తులు చెప్పారు అని చెప్పి చెప్తున్నాడు ఈ గ్రంథకర్త. ఎవరు? యోధా గారు. అంటే అపోస్తుల్లో మనకి ఒక యోధా ఉన్నాడు కదా, ఆ యోధా ఏమైనా రాశారా అంటే ఛాన్స్ లేదు. కాబట్టి అదే మీరు యాహాను పత్రిక మీరు చూసారంటే, యాహాను సువార్త కానీ పత్రికను కానీ మీరు చూసైతే, మేము అపోస్తులు ఎప్పుడు కూడా మేము వెళ్ళాము, మేము చేసాము, మేము ప్రార్థించాము, మేము అనగా అపోస్తులు 12 మందికి సంబంధించిన పదం కనుక యాహాను సువార్తలో కావచ్చు, యాహాను పత్రికలో కావచ్చు, మేము అంటున్నాడు అంటే అపోస్తులైన 12 మంది శిష్యులు వారిని గురించిన మాటలు అవిగా మనకి కనబడుతుంది. కానీ ఇక్కడ అపోస్తులు అన్నాడంటే ఈయన అపోస్తుడు కాడు. మరి ఈ యోధా రాసిన పత్రికను రాసిన యోధా ఎవరు అంటే యేసుక్రీస్తు సహోదరులలో ఒకడు. అవునా? యేసుక్రీస్తుకి సహోదరులు సహోదరీమణులు ఉన్నారా అంటే ఉన్నారు. కానీ ఎందుకో ఒక డినామినేషన్ వాళ్ళు ఇప్పటికీ విచిత్రం ఏంటంటే, కన్య మరియగానే మరియమ్మను ఇప్పటికీ వారు ఆరాధిస్తారు, వారు కొలుస్తారు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు కన్న తర్వాత బైబిల్ చెప్తుంది ఏంటంటే వారికి మరియమ్మ ఇంకా కుమార్తెల్ని కందని బైబిల్ చెప్తుంది. వారేం చెప్తారంటే లేదు యేసుక్రీస్తుని కన్నా తర్వాత మరియా ఇంకెవరిని కనలేదు. ఇప్పటికీ ఆమె కన్య మరియగానే వారు కొలుస్తారు. దానికి మనం ఏమీ చేయలేము. కానీ మరి యేసుక్రీస్తు కనిన తర్వాత మరియా కుమారులను అంటే యేసుక్రీస్తు తమ్ముళ్లను చెల్లెలను కన్నదా అంటే కన్నది అని చెప్పి మనకి క్లియర్గా లూకాసు వార్తలో కావచ్చు 6వ అధ్యాయము, మార్కు వార్త కావచ్చు 6వ అధ్యాయంలో మనకు స్పష్టంగా అది కనిపిస్తుంది. రండి ఒకసారి చూసొద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయం
లేదంటే మార్కు సువార్తేనా మనకి కనిపిస్తుంది ఆ మాట. మార్కు సువార్త 6వ అధ్యాయం. ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా. అంటే ఈ వచనము మనకి లూకా సువార్త కావచ్చు, మార్కు సువార్త కావచ్చు. ఈ సువార్తలో యేసుక్రీస్తు ఒక మాట అంటాడు. ఏంటి అంటే, ప్రవక్త స్వదేశంలో గనుడుగా ఎంచబడడు అని చెప్పి అంటాడు. ఏంటి, ప్రవక్త స్వదేశంలో గనుడిగా ఎంచబడడా? దీనికి అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ఆ రోజు ఉన్న కాలంలో అక్కడ ఉన్న పరిస్థితి ఎలాంటిది అంటే, యేసుక్రీస్తుని ప్రవక్తగా గుర్తించకపోగా పైపెచ్చు ఇతను యోసేపు మరియా యోసేపు మరియా కుమారుడు కాడా అని చెప్పి అంటారు. మనకి ఈర్ష్య, ద్వేషం, కక్ష ఎక్కడి నుంచి వస్తాయంటే, సొంత ఊర్లోనే, సొంత కుటుంబంలోనే, సొంత మనుషుల మధ్య ఈర్ష్య, కలహము, ద్వేషము. ప్రవక్తకి ఉన్న ఊర్లో గౌరవం ఉండదు. ప్రభువైన యేసుక్రీస్తుకి కూడా ఇదే విషయం జరిగింది. యేసుక్రీస్తుని క్రీస్తుగా, దేవుని కుమారుడిగా కుటుంబ సభ్యులు కూడా అంగీకరించలేదు. పైపెచ్చు యేసుక్రీస్తుని శత్రువులకి అప్పచెప్పేయడానికి వారు అక్కడికి వెళ్ళి చావు, నువ్వు ఆ యోధా దేశానికి వెళ్ళిపో అని చెప్పి వీరు అన్నట్టుగా మనం చూస్తాం. ఎక్కడి నుంచి వస్తాయండి కక్షలు? కారణం ఏంటి అంటే, ఓర్చుకోలేని తత్వం. ఇప్పుడు కుటుంబంలో కావచ్చు, ఉన్న ఊర్లో కావచ్చు, ఓహో వాడంతేరా, వాడు అంటే నీ ఎదుగుదల వారు ఒప్పుకోరు. కారణం ఏంటంటే, వారికున్న అసూయ, వారికున్న మత్సరం. అసూయ, మత్సరం ఎక్కడ ఉంటాయంటే, అక్కడ అల్లరి, ప్రతి వివాదము ఉంటుంది. యేసుక్రీస్తుని ఆ రోజు వారు యాక్సెప్ట్ చేయలేదు. పైపెచ్చు యేసుక్రీస్తుని ఈ వడ్లవాడు కుమారుడు కాదా, యోసేపు మరియ కుమారుడు కాదా, కానీ వారు అంగీకరించట్లేదు. సొంత గ్రామం, సొంత ఊరిలో ప్రవక్త స్వదేశంలో గనుడు కాడు, గొప్పవాడు కాదు. కారణము వారు అసూయ కళ్ళతో, మచ్చరపు చూపుతో అంగీకరించరు. ఏదైనా మన ఇంట్లోనే చూడండి, మన ఫ్యామిలీలో మనకి శత్రువులు ఎక్కడి నుంచో రారు. ఎక్కడి నుంచి అంటే కుటుంబంలోనే. ఈ రోజున్న కుటుంబ వ్యవస్థలో కూడా మన ఇంట్లోనే ఉంటారు, నలుగురు సభ్యులమే, కానీ ఒకరంటే ఒకరికి పడదు, యాక్సెప్ట్ చేయరు. అదే మన వీధిలో వాళ్ళకే మనం అంటే పడదు. కారణం ఏంటంటే మత్సరం. మంచి హృదయం లేనప్పుడు మత్సరమే బయటపడుతుంది, చెడ్డ కళ్ళు. అలాగే మన వీధిలో కావచ్చు, మన ఊరిలో, మన పట్టణంలో కూడా మనము గనులు కాము. కానీ యేసుక్రీస్తు కూడా మీరు చూడండి, కపెర్నహూములో తను గలిలయలోని కపెర్నహూములోని తను ప్రవక్తగా ఉన్నా కూడా ఒకటి కుటుంబ సభ్యులు అంగీకరించలేదండి, ఊరి వాళ్ళు అంగీకరించలేదండి, అక్కడ ఉన్న సమాజ మందిరపు అధికారులు విశ్వసించలేదు. కానీ ఎవరు విశ్వసించారు? యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం మీరు చూశారు కదా, ఎంత వేల జనులు వచ్చి చక్కగా యేసుక్రీస్తు చెప్తున్న బోధనలు విని ఆశ్చర్యపోయారండి, ముక్తులైపోయారండి, విస్మయం పొందారండి. ఏంటి ఈయన మన పరిశ్రయులు, శాస్త్రులు చెప్తున్న విధానంగా కాకుండా అధికారంతో బోధిస్తున్నాడు అని చెప్పి ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడని చెప్పి ముక్తులైపోయారండి. అలాగే గెన్నేసరస్సు తీరము అనగా గలిలయ సముద్ర తీరంలో ధోనిలో నుంచొని ప్రభు వాక్య పరిచయం చేస్తున్నప్పుడు ఎంతమంది అండి, తండాలుగా వేల మంది వచ్చి ప్రభు వాక్యం వినలేదు. అంతేకాదండి, ఎక్కడి నుంచో గ్రీసు నుంచి అకయా ప్రాంతం, యూరోప్ ఖండం నుంచి యేసుక్రీస్తుని చూద్దామని చెప్పి వచ్చారు కదా. అప్పుడు ఆ రోజు ఫిలిప్ వెళ్ళి యేసుక్రీస్తు చెప్తాడు కదండి, నేను చూడడానికి ఇలా వచ్చారని చెప్పి. యేసుక్రీస్తుని చూడడానికి ఏ ప్రాంతాలు, ఎక్కడి నుంచి, యూదయ దేశ, సమరయ నుంచి, ఎక్కడి నుంచి, సమరయ నుంచి, గలిలయ నుంచి, యూదాయ నుంచి
ప్రజలందరూ వస్తూ ఉంటే సొంత ఇంటివారు, సొంత ఇంట్లో ఉన్నవారు యేసుక్రీస్తుని అర్థం చేసుకోలేకపోగా పైపెచ్చు యేసుక్రీస్తుని మాటలు అంటాం పిచ్చి పట్టేసింది మా అన్నయ్యకి. ఏం పిచ్చి పెట్టేసిందంటే దైవ పిచ్చి, దేవుని పిచ్చి పట్టేసిందని చెప్పటం. అలాగే అక్కడున్న ఊర్లో వాళ్ళు ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది దీనికి? ఈయన మా కళ్ళ ముందు ఉన్నవాడే కదా, వీళ్ళ సహోదరి మనులందరూ మన దగ్గరే ఉన్నారు. వీళ్ళందరూ యాకోబు యోసే సీమోను అనే వీళ్ళందరూ సహోదరుడు ఈయన కాదా, ఈయన ఏంటి అని చెప్పి మాట్లాడుతూ, ఈడు వడ్లవాడు కుమారుడు కాదా? కులం ఇప్పుడేంటి, వడ్లవాడైతే వాడు ప్రయోజనం కాకూడదా? ఈ రోజుకి మన భారతదేశంలో ఉన్న ప్రధానమైన కల్చర్, డర్టీ కల్చర్ అంటే మతం లేదా కులం. మతం ఏంటండి, కులం ఇవన్నీ మనము సృష్టించుకున్నాం. ఇవన్నీ మనం సృష్టించుకొని మనిషికి అడ్డుగోడలు పెట్టి, అడ్డంకులు పెట్టి మన అభివృద్ధికి మనమే పడుతున్నాం. భారతదేశం చూడండి, ఇప్పటికీ అభివృద్ధి జరుగుతున్న దేశంగా, అభివృద్ధి చెందుతున్న దేశంగా. ఇప్పుడు అభివృద్ధి చెందుతుందో నాకైతే తెలియదు. నా చిన్నప్పటి నుంచి కూడా అభివృద్ధి చెందుతున్న దేశం అభివృద్ధి అంటున్నారు, కానీ ఏ రోజు కూడా ఇది అభివృద్ధి చెందిన దేశంగా ఎంచబడలేదు. చెందుతున్న దేశంగానే పిలువబడింది ఈ రోజుకి. నా చిన్నప్పటి నుంచి ఇప్పటికీ అదే పదం ఉపయోగించబడింది. కారణము ఏంటి అంటే స్వార్థం, మత్సరం, కులపిచ్చి. సువార్తను చెప్పండి, సువార్తను గురించి చెప్తే మత మార్పిళ్ళు చేస్తున్నారు, మతాన్ని మార్చేస్తున్నారండి. మతాన్ని కాదండి నాన్న, మీరు మనసు మార్చుకోండి అని చెప్తున్నాం తప్ప దీంట్లో ఎక్కడ కూడా మీరు మతం మార్చుకోండి, మీ పేరు మార్చుకోండి, మీ కులం మార్చుకోండి అని ఎక్కడ ఏది కూడా యేసుక్రీస్తు తన బోధల్లో కానీ ఎప్పుడు కూడా ఏమీ చెప్పలేదు. నీ మనసు మార్చుకొని మీరు నూతన పరచబడిన ఎడల మీరు పాపం చేయకుండా ఉంటారు. అదే యేసుక్రీస్తు యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, పాపిని ప్రాణంగా ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. మీరు మనసు మారి నూతన పరచబడటం వల్ల మీకే ఉపయోగం. మీరు ప్రశాంతంగా, మీరు నెమ్మది కలిగి ఉంటారు. తద్వారా దేవుణ్ణి విశ్వసించిన మీరు నీతి, న్యాయం, యథార్థతను కలిగి మీరు ఆయన మార్గాల్లో చూసారా, ఆయన కులంలో అని అనట్లేదు, ఆయన మతంలో అనట్లేదు, ఆయన మార్గంలో నడిచినట్లయితే మీకు నిత్య జీవాన్ని ఇస్తాను. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు, కానీ నేనే కులము, నేనే మతము అని యేసుక్రీస్తు ఎక్కడా చెప్పలేదు. మీ పేరు మార్చుకోకర్లేదు, మీ కులం మార్చుకోకర్లేదు, మీ మతం మార్చుకోకర్లేదు. మీ మనసు మార్చుకొని నూతన పరచబడి మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలనే యేసుక్రీస్తు నీ నుంచి నా నుంచి ఆశించేది. ఆ రోజు ఏం జరిగింది? కులం. ఈయన వడ్లవాడు కుమారుడు కాదా? యేసుక్రీస్తుని వాళ్ళు ఎంత అండర్ ఎస్టిమేషన్ చేసి మాట్లాడుతున్నారంటే, వడ్లవాడి కుమారుడు అయితే జ్ఞానం చెప్పకూడదా?